ఇప్పటికీ వెంకయ్య నాయుడు గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 12 సమస్యలు వచ్చాయి. వరపాటు రోడ్డు పాల్గొట్టడంలో ఇతరుల పనులు, ఆ స్కూల్లో నామినేటెడ్ పనుల విషయంలో సొంత పార్టీ కౌన్సిలర్కే వ్యతిరేకంగా చేయడం, గుంటూరు వాళ్ళు వచ్చి ఇక్కడ నాసిరకం బట్టల షాప్ పెట్టి ఇక్కడ స్థానిక వ్యాపారస్తులందరినీ దెబ్బతీస్తా ఉంటే నువ్వు వాళ్ళతో ఆలోచపడి ఇక్కడ దాదాపు కొన్ని వందల బట్టల షాప్ ఉన్నాయి, 4 కాంప్లెక్స్ ఉన్నాయి, వేల మంది గుమాస్తాలు ఉన్నారు. నువ్వు గుంటూరు వ్యాపారస్తులకి కుమ్ముకాయి స్థానిక వ్యాపారస్తులకు నష్టం చేస్తావు. 77 పెన్షన్లు రివర్స్ పెన్షన్లు నువ్వు రద్దు చేయించడానికి ప్రయత్నం చేస్తావు. దానికి ఎమ్మెల్యే తరఫున రాజకీయంగా లాభం. 1000 పెన్షన్లు నువ్వు మున్సిపాలిటీ పంపకుండా 600 మండలాన్ని పంపకుండా 1600 పెన్షన్ పంపకుండా లేట్ చేస్తే దానికి ఎమ్మెల్యే 3 రోజులు ధర్నా, రాజకీయ లబ్ధి. పార్కు కట్టద్దని చెప్పి మొత్తం ఊరంతా మొత్తుకుంటా ఉంటే మేము చెప్పి 3 నెలల మంది చెప్తా ఉంటే పార్క్ లో ట్యాంక్ కట్టద్దంటా ఉంటే ఆడపై నువ్వు అటం పట్టే కడతావు, ట్యాంక్ కడతావు. మళ్ళీ ఎమ్మెల్యే చేతికి సబ్జెక్ట్. పాత బస్ స్టాండ్ లో అక్కడ మస్తుగా ఖాళీ ఉంది, పక్కన ఖాళీ ఉంటే అన్నా క్యాంటీన్ అక్కడ కట్టమని అంత ఊరంతా అంటా ఉంటే అక్కడ వ్యాపారస్తులు చిన్న వాళ్ళతో మొత్తుకుంటా ఉంటే అవి బాగొట్టడానికి నువ్వు మళ్ళా మనుషులు పంపిస్తావు. మళ్ళీ ఎమ్మెల్యే 3 రోజులు ధర్నాడా. ట్యాంక్ కట్టద్దని రిజర్వేషన్ పాస్ చేస్తే ఆ రిజర్వేషన్ అమలు చేయకుండా రిజర్వేషన్ పాస్ చేసినా కూడా ఏకగ్రీవంగా పాస్ చేస్తే కూడా ఆడ పనిచేస్తాను. నువ్వు కేవలం 3 నెలల్లో 12 విషయాల్లో వైఎస్ఆర్ పార్టీకి లబ్ధి చేకూరేట్టుగా చేస్తే పార్టీని భూస్థాపితం చేస్తానికి నువ్వు ప్రయత్నం చేస్తే మేము ఆ సమస్యలు మేము తీసుకొని పోరాటం చేయకుండా నీకంటే భవిష్యత్తు లేదు. నీకు నెత్తి మీద 10 ఓట్లు పెట్టినా కూడా 1 ఓటు వేసేవాడు కూడా నీకు లేదు. నీకు భవిష్యత్తు లేకపోతే మా భవిష్యత్తు నాశనం చేస్తావు, ఆ పార్టీ భవిష్యత్తు నాశనం చేస్తావు. జిల్లా పార్టీలో నీకు మేము 65% 70% మరి మాకు సంబంధించిన కార్యకర్తలు పాతలు పేదవాళ్ళు ఉన్నారు. ఒక పెన్షన్ నువ్వు ఇవ్వవా, ఒక ఇల్లు ఇవ్వవా, నువ్వు ఇన్ఛార్జివా? నువ్వు కాదు వర్గాలు నడిపేది, సీఎం రమేష్ వర్గాలు నడుపుతాడా? నీకు ఓట్లు కావచ్చు నువ్వు వర్గాలు నడుపుతా అంటే మళ్ళీ గోగండి పోయి నువ్వు వర్గాలు నడుపుతావు అంటే నువ్వే చెప్తున్నావు. ఫ్యాక్షన్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు అహంకారంగా మాట్లాడి ఇది రాజకీయ పరిమితి మించిపోయి ఫ్యాక్షన్ వచ్చే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు చెప్తున్నాను. మీ అబ్బాయి మీ నాయనది నీది ఫ్యాక్షన్ కుటుంబం కాబట్టి నీకు ఆ ఫ్యాక్షన్ బుద్ధులు రెచ్చగొట్టే బుద్ధులు అవతల ఎంత సంయమనం పాటించినా అవతల ఎంత ఓపిక ఉన్నా కూడా నువ్వు రెచ్చగొడతావా? నువ్వు రెచ్చగొట్టి మా జోలికి వచ్చి నువ్వు తట్టుకుంటావని అడుగుతున్నాం. వరదరాజు రెడ్డి అభ్యర్థిగా కాదు, టికెట్ వచ్చిన వాళ్ళతో పాటు ఓట్లు అడిగేదానికి కూడా పనికిరాడు. ఈ వరదరాజు రెడ్డి అభ్యర్థితో పాటు ఓట్లు అడిగినా కూడా వచ్చే ఓట్లు కూడా పోతాయి, అడిగేదానికి కూడా పనికిరాడు. అతని పైన ఉండేటువంటి వ్యతిరేకత నీకు అభ్యర్థితో పాటు తిరిగితే ఆ అభ్యర్థి విజయావకాశాలను తీస్తాను కాబట్టి ఓట్లు అడిగేదానికి కూడా పనికిరాడు. రాజకీయాలకు అసలు సమాజంలో మనిషిగా ఉండేదానికి పనికిరాడు.